శంకర్. గౌరవనీయులైన మేయర్ గారికి, డిప్యూటీ మేయర్ గారికి, అలాగే ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు, నా తోటి కార్పొరేటర్లకు నా ఉదయపూర్వక నమస్కారాలు. మేయర్ గారు, ఒక సందర్భంలో మనకు చాలా హైదరాబాద్ వాసులకు కానీ రాజకీయ నాకు సంతోషకరం ఏంటంటే, భారతదేశంలో ఎక్కడ లేనట్టుగా మన హైదరాబాద్లో పెద్ద నగరంగా మన గేట్ రాబోతున్నది కాబట్టి అది సంతోషము. అలాగే ఇంకో పక్క మిమ్మల్ని కానీ మేయర్ గారిని కానివ్వండి, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కానీ కార్పొరేషన్ బాధ అనిపిస్తుంది మేడం. ఎందుకంటే గతంలో ఏ గవర్నమెంట్ ఉన్నా గవర్నమెంట్ వాళ్ళకన్నా ఆపోజిషన్ వాళ్ళకు లేకున్నా గవర్నమెంట్ వాళ్ళకన్నా తెలుస్తుండే డీలిమిటేషన్ చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు. మన రాజశేఖర్ రెడ్డి గారు ఇప్పటిదాకా అంటున్నారు 2007లో కమిటీ వేయలేదని. మేడం 14 కానీ 7 కానివ్వండి, ఎప్పుడు కూడా గతంలో గ్రేటర్ హైదరాబాద్ అయినప్పటి సంది 3 సార్లు డీలిమిటేషన్ జరిగింది మేడం. అప్పుడు ఆల్ పార్టీ నుంచి ఒక కమిటీ వేసేవాళ్ళు, ఆ కమిటీలో అందరు కూర్చొని చర్చించేవారు. చర్చించే తర్వాత కూడా మళ్ళా కార్పొరేటర్ కానీ జనరల్ పబ్లిక్ కానివ్వండి ఆబ్జెక్షన్ చెప్పడానికి టైం ఇచ్చేవాళ్ళు. ఈసారి మీరు అంటున్నారు తెలియలేదని, ఎందుకంటే మేమైతే నమ్మలేము. మీరు మీ తోటి ఉన్న స్నేహితులు లేలే ఎంఎం వాళ్ళు కలిసి ఇది अरे कर रहा हूँ बात कर, अरे नहीं बात तो पूरी सुन के बात करो पहले. मैं क्या बोल रहा हूँ శంకర్ యాదవ్ గారు, మీరు ఎట్లాంటి మధుసూదన్ గారు, నో నో యు కెనాట్ డు దట్, యు కెనాట్. మీరు అట్లా చెప్పకూడదు. మీకు తెలవని సంగతి మీరు మాట్లాడకూడదు. మీకు తెలవని సంగతి మీరు మాట్లాడకూడదు. యు కెనాట్ అజ్యూమ్, యు కెనాట్ అజ్యూమ్, యు కెనాట్ అజ్యూమ్. శంకర్ యాదవ్ గారు, యు కెనాట్ అజ్యూమ్. मधुसूदन गारू प्लीज प्लीज प्लीज. तुम्हारे बारे में नहीं बोल रहा मैडम, मैं क्या बोल रहा हूँ. गवर्नमेंट के साथ आपके दोस्त, कम से कम आप लोगों को तो भी मालूम रहना चाहिए. सुनो पहला दोस्त से अभी क्या है इसमें हमारे अरे ठहरो जी ठहरो, हमारे बलाला साहब अभी इससे पहले ही बोले थे ये. अरे आगे बा अब उनके दिल पे हाथ लगा के बोलो दोस्त नहीं है बोल के. हमें बलाला अभी हमारे भाई बलाला साहब ने बोले थे ये किन के फायदे के लिए करेगी बोल के, लेकिन बलाला साहब आपके फायदे के लिए हुआ. क्यों हुआ मैं बोल रहा हूँ, क्यों हुआ वो भी बोल दूं. हर कॉन्स्टिट्यूंसी में 1-2 डिवीजन आपको बढ़ रहे. आप गजट देख मैं बताता हूँ, अगर नहीं बढ़ता तो मैं रिजाइन करके जाता हूँ आज. अरे थोड़ा बलाला साहब का होगा जी. अरे तुम कामज बैठा जी. भाई बलाला, अरे बलाला भाई आप बोले శంకర్ యాదవ్ గారు, 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 మీరే అన్నారు కదా ఆబ్జెక్షన్స్ అండ్ సజెషన్స్ తీసుకోవాలని. మరి మీరు ఎక్కడికి వెళ్తున్నారు? మీరు ఏ సబ్జెక్ట్ గురించి మాట్లాడుతున్నారు? మరి మీరు ఏ సబ్జెక్ట్ గురించి మాట్లాడుతున్నారు? నో నో, హి ఇస్ నాట్ స్పీకింగ్ అబౌట్ ది సబ్జెక్ట్ గురించి మాట్లాడట్లేదు. ఈ దోస్తానా ఇది దిస్ ఇస్ నాట్ ద సబ్జెక్ట్, దిస్ ఇస్ నాట్ ద సబ్జెక్ట్. సబ్జెక్ట్ గురించి మాట్లాడితే మాట్లాడండి, లేకపోతే అదర్ మెంబర్స్ విల్ స్పీక్. పాప మీరు ఒక మేయర్ గా ఉండి ఈ డీలిమిటేషన్ జరిగింది నాకు కూడా తెలియదు అంటే నాకు బాధ అనిపిస్తుంది అని చెప్తున్నా మేడం. నా గురించి ఏం బాధపడనక్కర్లే, ఇట్స్ ఆల్ రైట్. మీరు నా గురించి బాధపడడం ఇట్స్ ఆల్ రైట్, ఇంకా పర్వాలేదు. మీరు ఇంకా ఉండాలని ఎందుకు ఆలోచిస్తుర్రో నాకు తెలియదు. బయట అమ్మా ఇప్పుడు ఏంటంటే జరిగింది ఏదో జరిగిపోయింది. अरे बलाला भाई चलो 2 मिनट अरे करो 2 मिनट జరిగిందేమో జరిగిపోయింది. ఇప్పటికైనా have to tell right, I have to. భాయ్ 1 మినిట్ సలీం భాయ్, జరిగింది ఏదో జరిగిపోయిందమ్మా. ఇప్పటికైనా
ఒక కమిటీ వేయండి. ఇప్పుడు ఇందులో కమిషనర్ గారు మీరు మాట్లాడినప్పుడు ఏంటంటే ఫ్యూచర్లో పాపులేషన్ పెరుగుతుంది అనే ఉద్దేశంతో చేసిరన్న ఒక వాదన వింటున్నాం మేము. కానీ ఇవాళ మా గోషామైల్ డివిజన్లో ఎగ్జిబిషన్ గ్రౌండ్ అని ఒక డివిజన్ కొత్తగా వచ్చింది. దాంట్లో 20,000 19,000 ఓట్లు ఉన్నాయి. అక్కడ ఏడాది పాపులేషన్ పెరుగుతుందమ్మా? అక్కడ ఏడ ప్లేస్ ఉన్నది? లేకుంటే ఎగ్జిబిషన్ తీసేసి అక్కడ సిటీ బయట వేసి ఆడేన్న కాంప్లెక్స్లు కడతారా? అందుకే మేడం జరిగిపోయింది. ఇప్పుడన్నా కమిటీ వేసి ఆల్ పార్టీలను ఆ కమిటీలో పెట్టి మళ్ళీ ఇప్పుడు మన శవనన్న చెప్పినట్టు 44,000 మంది డివిజన్కు రావాలి. అలా ఏదైనా ఒకటి ప్రణాళిక తయారు చేయండి, ఓ కమిటీ చేసి మా అన్ని పార్టీలను పిలవండి. Sure, thank you. Beg, sir. Mayor, Madam, Deputy Mayor, Commissioner, MLS, MLCs, ex officio member,